హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ మినీ బ్లాగ్. ఎవ్రీ ఇయర్ శ్రావణ మాసంలో నేను వైభవలక్ష్మి పూజ చేస్తాను. సో ఈరోజు ఫస్ట్ ఫ్రైడే అనమాట. సో ఎలా జరిగింది ఏంటి అన్నది ఈ బ్లాగ్లో చూస్తారు. ఫస్ట్ అయితే మార్నింగ్ చక్కగా అంతా క్లీన్ చేసుకున్నాను ఫస్ట్ దేవుడి దగ్గర. ఆ తర్వాత చక్కగా మహాయాన్వి కూర్చొని పాటలు పాడింది. అండ్ వైభవలక్ష్మి వ్రతం చేస్తే ఏంటంటే మార్నింగ్ అంతా ఏం తినకుండా ఉండాలి, ఈవినింగ్ పూజ అయ్యాక డిన్నర్ చేయాలన్నమాట. సో నేనైతే మార్నింగే ఫుడ్ ప్రిపేర్ చేస్తాను. ఫస్ట్ వీక్ అక్క వదిన వీళ్ళందరికీ చెప్పున్నాను అనమాట. సో ఈవినింగ్ అందరు లంచ్కి వస్తారు కాబట్టి మార్నింగే అంతా ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాను. ఇంకా ఆ తర్వాత మా అక్క హెల్ప్తో శారీ కట్టడం అంతా జరిగింది అమ్మవారికి. అండ్ ఇక్కడ నేనైతే కొత్తగా ట్రై చేశాను. లైక్ అమ్మవారిని ఎందులో అయితే పెడతామో ఆ గిన్నెలో మంచిగా ఇట్లా టేప్ వేసి ఇట్లా 10 రూపీస్ కాయిన్స్ అలా అతికిచ్చాను. బాగుంది అనమాట. బట్ అది ఏంటంటే స్టాండర్డ్గా ఎక్కువసేపు ఉండలేకపోయాయి, అవి బరువుకి పడిపోయాయి. సో నేనైతే సజెస్ట్ చేయను, బట్ నేనైతే అలా ట్రై చేశాను. అండ్ ఈవినింగ్ చక్కగా రెడీ అయిపోయి ఇంకా పూజ స్టార్ట్ చేసుకున్నాను. ఇలా పూజ చేసుకుంటుంటే మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎన్ని డిస్టర్బెన్సెస్ ఉన్నా, ఎన్ని ఇబ్బందులు ఉన్నా అసలు మైండ్ ఒకలాంటి ప్రశాంతమైన స్టేట్లోకి వెళ్ళిపోతుంది. ఇంకా ఆ తర్వాత మా బుజ్జి ఆడపిల్లలు కలిసి చక్కగా మంగళహారతి ఇచ్చారు. నాకైతే భలే క్యూట్గా అనిపించింది. ఇంకా ఆ తర్వాత వీణలో అష్టలక్ష్మి స్తోత్రం ప్లే చేసి ఇంకా అందరికీ తాంబూలం ఇచ్చారనమాట. సో అలా ఫస్ట్ డే అయితే చక్కగా కంప్లీట్ అయింది. లాస్ట్ ఇయర్ కూడా నేను వైభవలక్ష్మి వ్రతం చేశాను. దాన్ని ఫుల్ లెంత్ వీడియో ఉంది, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను, ఇంట్రెస్ట్ ఉన్న వెళ్ళి చూడండి. అండ్ నేనైతే 5 weeks చేస్తున్నాను. సక్సెస్ఫుల్గా ఫస్ట్ డే కంప్లీట్ అయింది. మిగతా 4 వారాలు ఎలా గడిచాయి ఏంటి అనేది చూడాలంటే స్టే ట్యూన్ విత్ శ్రావణీత కబుర్లు. అండ్ మీకు వీడియో నచ్చితే ప్లీజ్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బికాస్ మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. స్టే ట్యూన్ విత్ శ్రావణీత కబుర్లు. బాయ్.